కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ కథ ఎంతో మహిమాన్వితమైనది. భక్తుల కోర్కెలు తీర్చే ఆ స్వామి వేంకటాద్రిపై వెలిసిన వృత్తాంతం సంక్షిప్తంగా ఇక్కడుంది. 1. భృగు మహర్షి పరీక్ష. క్షీరసాగరంలో శేషశయనుడైన విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి భృగు మహర్షి వెళ్తాడు. లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉన్న విష్ణువు మహర్షి రాకను గమనించడు. దీనితో కోపగించుకున్న భృగువు స్వామివారి వక్షస్థలాన్ని తంతాడు. తన నివాసమైన వక్షస్థలాన్ని తన్నినందుకు లక్ష్మీదేవి అలిగి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి అంటే కొల్హాపూర్కి వెళ్ళిపోతుంది. 2. శ్రీనివాసుడి భూలోక ఆగమనం. లక్ష్మీదేవి ఎడబాటును భరించలేక విష్ణుమూర్తి కూడా భూలోకానికి వస్తాడు. శేషాచలం కొండల్లో ఒక పుట్టలో తలదాచుకుంటాడు. అక్కడ ఆవుపాలు తాగుతూ కాలం గడుపుతుండగా చోళరాజు ఆవును కొట్టబోతే స్వామి అడ్డుపడి గాయపడతాడు. ఆ గాయానికి వకుళాదేవి అంటే పూర్వజన్మలో యశోద సేవలు చేసి అతనికి శ్రీనివాసుడు అని పేరు పెట్టి పెంచుకుంటుంది. 3. పద్మావతీదేవి పరిణయం. ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీదేవిని శ్రీనివాసుడు ప్రేమిస్తాడు. వకుళాదేవి సహాయంతో అగస్త్య మహర్షి సూచనల మేరకు వారిద్దరి వివాహం జరుగుతుంది. ఈ వివాహ ఖర్చుల కోసం శ్రీనివాసుడు కుబేరుడి వద్ద భారీగా అప్పు తీసుకుంటాడు. ఆ అప్పు తీర్చడానికే భక్తులు ఇచ్చే కానుకలను అంటే హుండీని స్వామి వినియోగిస్తాడని ప్రతీతి. 4. తిరుమల క్షేత్రం. వివాహానంతరం లక్ష్మీదేవికి పద్మావతీదేవికి మధ్య చిన్న కలహం ఏర్పడగా స్వామివారు శిలగా అంటే విగ్రహంగా మారిపోతారు. అప్పుడు లక్ష్మీదేవి స్వామివారి ఎడమ రొమ్మున, పద్మావతీదేవి కుడి రొమ్మున నిలుస్తారు. అలా స్వామివారు భక్తులను అనుగ్రహించడానికి తిరుమల కొండపై వెలిశారు. ముఖ్య విశేషాలు: వెంకటేశ్వర అంటే పాపాలను నశింపజేసేవాడు అని అర్థం. తిరుమల కొండలు ఆదిశేషుని 7 పడగలకు చిహ్నంగా సప్తగిరులు అని పిలువబడతాయి. స్వామివారు కలియుగం అంతమయ్యే వరకు భక్తుల కోసం అక్కడే కొలువై ఉంటారు.